డిఎస్సి దరఖాస్తులకు గడువు జూన్ 20 వరకు పొడిగిస్తున్నట్లు పాఠశాఖ విద్యాశాఖ బోర్డు వెల్లడించింది. అప్పటి వరకు ఆన్లైన్లో డిఎస్సి దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఇక జూలై 17 నుంచి 31 వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందుగా మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. నిన్నటితో ఆ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఇటీవల టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ అందులో అర్హత సాధించిన వారికి సైతం డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 3 నాటికి టెట్ పరీక్ష పూర్తి కానుంది. దీంతో డిఎస్సి పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తుండటంతో కనీసం 10 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్లో గణితం, ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీ పడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సందేహాల పరిష్కారానికి హెల్ప్ డెస్క్. డిఎస్సికి దరఖాస్తు చేసేవారి సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. సాంకేతిక సహాయం కోసం విద్యార్థులు 9154114982 630999881 నంబర్లతో పాటు విద్యాశాఖ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు ప్రతి ఉద్యోగం కోసం రూ.1000 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.